మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు. ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరాం, ఆర్ఐ జే భారత్ రెడ్డి, ఎంపీడీఓ విఘ్నేశ్వర, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య, వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ డేట్స్ చూసుకుంటున్నారు కదా, హై రిస్క్ ఏం కాదు. సో రియల్ హై రిస్క్ అంటే మీకు వాళ్ళకి ఏదో ఒక ఇది ఉండాలి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉండాలి, ప్లస్ మీకు వాళ్ళకి ఈ అనేమియా వచ్చి ఉండాలా, సో లో హెచ్బి ఉండాలా, సో లేకపోతే షుగర్ పేషెంట్స్ అయి ఉండాలి, బీపీ అబ్నార్మల్ బీపీ ఉండాలి. క్యాన్సర్ కొత్తగా ఎవరైనా డిటెక్ట్ అయితే వాళ్ళని నేను మళ్ళీ సెషన్ చేసి వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు, సాదా బైనా ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అడుగుతారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అటువంటి ఏవి కూడా మనం చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా CCLకి పంపించిన. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి RDOస్కే లాగిన్స్ ఇచ్చేసిన డైరెక్ట్ RDO లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది. అందరికీ నమస్కారం. వెల్దుర్తి మండల MRO ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. సో మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలికి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి.